Hello friends, welcome back to my channel. Actually, welcome back to Weekend Movie Suggestions video. లాస్ట్ సజెషన్స్ వీడియోకి మీరు చూపించిన రెస్పాన్స్ అద్దరిపోయింది. అందుకే ఈ వీక్ మళ్ళీ 5 బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ తో మీ ముందుకు వచ్చేసా. దాచాం కుప్పలు కుప్పలుగా. అందులోనూ చాలా వరకు రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీస్ సజెస్ట్ చేస్తున్నా. వీడియోని కంప్లీట్ గా లాస్ట్ వరకు చూడండి. బికాస్ లాస్ట్ సజెషన్ ఎప్పుడు నా ఫేవరెట్ ఆర్ బెస్ట్ మూవీ సజెస్ట్ చేస్తా. ఈ వీడియోలో కూడా సేమ్. సో ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కుదిరితే హైప్ కొట్టేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మన ఫస్ట్ సజెషన్ వచ్చేసి శంబాల, తెలుగు యాక్షన్ హారర్ జానర్ ఫిల్మ్ ఇది. ఇంకా స్టోరీ ఏంటంటే అరౌండ్ 1980s లో ఒక మెటియార్ భూమి మీద పడుతుంది. అది కూడా శంబాల అనే ప్లేస్ లో పడుతుంది. ఇంకా అప్పటి నుంచి శంబాలలో కొన్ని డిస్టర్బింగ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఊర్లో అందరూ దయ్యమని ఫిక్స్ అవుతారు. అలాంటి టైంలో సైంటిస్ట్ విక్రమ్ ని శంబాలాకి పంపుతారు. సో శంబాలాకు వచ్చిన విక్రమ్ మెటియార్ మీద సైంటిఫికల్ స్టడీ చేస్తూ ఉంటాడు. అదే టైంలో శంబాలలో ఇంకొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సో విక్రమ్ చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ వల్లనే ఇలా జరుగుతుంది అనుకుంటారు శంబాలాలో ఉండేవాళ్ళు. సో ఇలా కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని కిల్లింగ్స్ తర్వాత విక్రమ్ ఈ మెటియార్ ఏంటి అని తెలుసుకున్నాడా, శంబాలాలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కి అసలు రీజన్ ఏంటి, ఈ ఊరి ప్రజలు విక్రమ్ ని నమ్మారా, శంబాలాలో ఉన్న ప్రాబ్లం కి సొల్యూషన్ దొరికిందా లేదా, దొరికితే ఎలా అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఆది సాయి కుమార్ కి ఆఫ్టర్ మెనీ ఇయర్స్ మంచి కంబ్యాక్ మూవీ ఇది. శంబాలా మూవీకి ప్రీమియర్స్ నుంచే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కాంపిటీషన్ తో రిలీజ్ అయినా కూడా మంచి సక్సెస్ వచ్చింది. మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే క్రేజీ ఉంటది, మంచి హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి. అసలు శంబాలాలో ఏం జరుగుతుంది అనే ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ని త్రూ అవుట్ క్యారీ చేశారు. వసంత అనేది ఒక చైల్డ్ ఆర్టిస్ట్ యాక్టింగ్ అయితే అల్టిమేట్ ఉంటది. లిటరలీ షో స్టీలర్ అమ్మాయి. ఇలాంటి మూవీని థియేటర్స్ లో చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటది. ఒకవేళ థియేటర్స్ లో మిస్ అవుతే పర్లేదు, ఇప్పటికి ఏం లేట్ అవ్వలేదు, ఓటీటీలో చూసేయండి. రీసెంట్ గానే ఓటీటీలో రిలీజ్ అయింది మూవీ. సో ఇప్పటి వరకు శంబాలా మూవీ చూడకపోతే ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో కూడా కలిసి చూడొచ్చు. కానీ నేను ఒకటి సజెస్ట్ చేస్తా, మంచి సౌండ్ సిస్టమ్ లో చూడండి, ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. లేదా ఇయర్ ఫోన్స్ లో అయినా ట్రై చేయండి. ఈవినింగ్ కానీ నైట్ టైమ్స్ కానీ బాగా వర్క్ అవుతుంది మూవీ. సో ఇంకా మన సజెషన్స్ లో నెక్స్ట్ సజెషన్ వచ్చేసి ఈకో, మలయాళం మిస్టరీ థ్రిల్లర్ జానర్ మూవీ ఇది. సో ఇంకా స్టోరీ ఏంటంటే కేరళ కర్ణాటక బార్డర్స్ లో జరిగే కథ ఇది. మోహన్ పోతన్ ఈ ఏరియాలో ఒక లాడ్జ్ లో దిగుతాడు. ఎందుకంటే తన ఓల్డ్ ఫ్రెండ్ కురియాచన్ ని కలవడానికి. సో ఈ స్టోరీ మొత్తం కురియాచన్ చుట్టూ రన్ అవుతుంది. కురియాచన్ కి డాగ్స్ అంటే చాలా ఇష్టం. అయితే మలేషియాలో ఒక స్పెషల్ బ్రీడ్ ఉంది అని అక్కడికి వెళ్తాడు. అక్కడ నుంచి ఈ డాగ్ బ్రీడ్ ని తీసుకొని వస్తాడు. కానీ తర్వాత కురియాచన్ ఎవరికి కనపడకుండా వెళ్ళిపోతాడు. అయితే కురియాచన్ వైఫ్ మిలాతి, ఈ మిలాతికి కేర్ టేకర్ గా ఉన్నవాడే పియూస్. మిలాతి దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ డాగ్స్ ని దాటి వెళ్ళాలి. అది హైలీ ఇంపాసిబుల్. సో చాలా మంది కురియాచన్ గురించి వెతుకుతూ ఉంటారు. అసలు ఎవరి కురియాచన్, అతను మలేషియాలో ఏం చేశాడు, రిటర్న్ వచ్చేటప్పుడు ఏం తీసుకుని వచ్చాడు, పోతన్ కురియాచన్ గురించి ఎందుకు వెతుకుతున్నాడు, మిగిలిన వాళ్ళు ఎందుకు వెతుకుతున్నారు, ఇలా స్టోరీ రన్ అవుతుంది. స్టోరీ స్టార్టింగ్ పాయింట్ కి ఎండింగ్ పాయింట్ కి అసలు సంబంధమే ఉండదు. క్లైమాక్స్ అయితే క్రేజీ ఉంటది. చాలా కూల్ అండ్ కంపోజ్డ్ గా స్టార్ట్ అవుతుంది మూవీ. మిలాతి ఇంకా కురియాచన్ పిల్లలు వేరే ప్లేస్ లో ఉండటం వల్ల పియూస్ ని కేర్ టేకర్ గా పెడతారు. ఇలా స్టార్ట్ అయిన మూవీలో కుప్పలు కుప్పలుగా ఉంటాయి టర్న్స్. స్టోరీ ఏ పాయింట్ లో స్టార్ట్ అయింది, ఎండ్ అయ్యే లోపు చాలా పాయింట్స్ వస్తాయి. ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి. ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు అనుకునే లోపు ఇంకో ట్విస్ట్ వస్తుంది. కేరళ కర్ణాటక బార్డర్స్ అంటే కంప్లీట్ ఫారెస్ట్ లొకేషన్స్ లో తీశారు మూవీని. నేచర్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అడ్వెంచర్ మూవీ లాగా కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం డాగ్ లవర్స్ కి పిచ్చగా నచ్చేస్తుంది మూవీ. బికాస్ మూవీ మొత్తం డాగ్స్ మీదనే బేస్ అయి ఉంటుంది. సో ఈ మూవీ ఇప్పటి వరకు చూడకపోతే వెంటనే చూసేయండి. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. ఎలాంటి 18+ కంటెంట్ ఉండదు. అయితే క్లైమాక్స్ కి బుర్ర పాడైపోద్ది. ఒకవేళ క్లైమాక్స్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. లేదా దానికి వీడియో చేయడానికి ట్రై చేస్తా. సో ఇంకా మన సజెషన్స్ లో నెక్స్ట్ నేను సజెస్ట్ చేస్తున్న మూవీ సిరాయ్, తమిళ్ క్రైమ్ డ్రామా ఫిల్మ్ ఇది. సో ఇంకా స్టోరీ అరౌండ్ 2000s లో జరుగుతుంది. అయితే సిన్సియర్ అండ్ హానెస్ట్ కానిస్టేబుల్స్ రేణు అండ్ ఇంకొంతమంది కానిస్టేబుల్స్ తో కలిసి ఒక క్రిమినల్ ని బస్ లో తీసుకెళ్తూ ఉండగా వీళ్ళ మీద కొంతమంది అటాక్ చేస్తారు. సో ఈ అటాక్ తర్వాత శ్రీను క్రిమినల్ ని షూట్ చేయాల్సి వస్తుంది. ఈ ఫైరింగ్ తర్వాత వీళ్ళ మీద ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో వీళ్ళని లాంగ్ ట్రయల్ కి పంపుతారు. అంటే వేరే ఊరి జైల్లో ప్రిజనర్ ని తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. సో ఇలా శ్రీను అండ్ మిగిలిన కానిస్టేబుల్స్ అబ్దుల్ స్టోరీ తెలుసుకుంటారు. సో ఇంకా ఎవరి అబ్దుల్, అతని స్టోరీ ఏంటి, ఎందుకు 5 years గా జైల్లో ఉన్నాడు, కళావతికి అబ్దుల్కున్న రిలేషన్ ఏంటి, తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. స్టోరీ చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటుంది. కాకపోతే ఎమోషన్స్ హార్డ్ గా హిట్ చేస్తాయి.
యాక్చువల్లీ ఈ స్టోరీ రియల్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయి రాసుకున్నారు. ఈ మూవీకి స్టోరీ రైటర్ తమీజా. ఆయన ఇండస్ట్రీకి రాకముందు పోలీస్ జాబ్ చేసేవారంట. అలా ఒక రోజు ఈ ఇన్సిడెంట్ చూసి దాని నుంచి ఇన్స్పైర్ అయి రాసుకున్నారు. కొంచెం సినిమాటిక్ లిబర్టీ కూడా తీసుకున్నారు, బట్ దట్ ఈస్ ఓకే. మూవీలో కోర్ ఎమోషన్స్ బాగా వర్క్ అయినాయి. కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి మూవీలో, ఇవి చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇస్తాయి మూవీకి. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. యాక్టర్స్ యాక్టింగ్ కూడా బాగుంటుంది. అందరూ బాగా పర్ఫామ్ చేశారు. మెయిన్ గా లీడ్ కాస్టింగ్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. స్టోరీ ఏమంతా కొత్తది కాకపోయినా ఎమోషన్స్ చాలా బాగా వర్క్ అవుతాయి. మూవీ వెరీ రీసెంట్ గా ఓటీటీ రిలీజ్ అయింది. తెలుగు వర్షన్ ఇంకా రీసెంట్ గా యాడ్ చేశారు. ఈ మూవీ కోసం ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే మన ఛానల్లో రివ్యూ ఉంది, చెక్ చేయండి. మూవీ ZEE5 లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. ఫ్యామిలీతో కూడా కలిసి చూడొచ్చు. సో ఇంకా మన నెక్స్ట్ సజెషన్ ఏంటో చూసే ముందు, ఇప్పటి వరకు వీడియో చూసారంటే నా కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేయండి. లాస్ట్ వరకు వీడియోని చూసి మీ ఫేవరెట్ సజెషన్ ని కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. హైప్ అని ఒక ఆప్షన్ వచ్చింది. ఈ ఆప్షన్ రీసెంట్ గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి రాకపోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా రాదు కనుక సో నేను చూపిస్తున్న ప్లేస్ నుంచి అందరూ ఓపెన్ చేసి హైప్ చేయొచ్చు. ఇంకొంతమందికి మన సజెషన్స్ ఈజీగా రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. నేను నెక్స్ట్ సజెస్ట్ చేస్తున్న మూవీ ఏంటంటే ది రిప్. అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ఇది. TNT టాక్టికల్ నార్కోటిక్స్ టీమ్. వీళ్ళు మయామి పోలీస్. సో వీళ్ళకి డ్రగ్స్ ఉన్నాయి అనే లీక్స్ వచ్చిన ప్లేస్ కి వెళ్ళి రాబరీ కూడా చేస్తున్నారు అనే డౌట్ ఉంటుంది అందరికి. అయితే ఒక రోజు వీళ్ళకు టిప్ వస్తుంది. సో ఈ టిప్ ని ఫాలో చేస్తూ కొంతమంది ఆఫీసర్స్ వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళాక వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డిఫరెంట్ గా జరుగుతుంది. అలా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే కొన్ని థ్రెటనింగ్ కాల్స్ కూడా వస్తుంటాయి. సో ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాక అసలు అక్కడ ఏముంది, వీళ్ళకి వచ్చిన టిప్ ఏంటి, అక్కడ జరిగింది ఏంటి, ఈ టిప్ ఇచ్చింది ఎవరు, పోలీస్ ని ఎవరు వార్న్ చేశారు, ఇలా మిగతా స్టోరీ ఉంటుంది. స్టార్టింగ్ కొంచెం స్లోగానే స్టార్ట్ అవుతుంది. రన్ టైం కూడా తక్కువే. ఫస్ట్ 30 మినిట్స్ చాలా నార్మల్ గా ఉంటుంది. ఏంటి ఇలా ఉంది, పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఏం లేదు కదా అనిపిస్తుంది. కానీ 30 మినిట్స్ తర్వాత కొత్త కొత్త విషయాలు అన్ఫోల్డ్ అవుతాయి. కొత్త ట్విస్ట్లు వస్తాయి, అటాకులు జరుగుతాయి. ఇక లాస్ట్ 30 మినిట్స్ అయితే అది ఇంకో లెవెల్లో ఉంటుంది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది. ఈ పార్ట్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. 2026 లోనే రిలీజ్ అయిన మూవీ ఇది. డైరెక్ట్ నెట్ఫ్లిక్స్ మూవీ. సో ఇంకా మూవీ ఇప్పటి వరకు చూడకపోతే వెంటనే చూసేయండి. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. అయితే పేరెంట్స్ తో చూడొచ్చా అంటే అడల్టరీ సీన్స్ అయితే ఏం లేవు, కానీ ఇంగ్లీష్ మూవీ పెట్టి చూడు అంటే మనోళ్ళు ఎందుకు చూస్తారు బ్రో. సో ఫ్రెండ్స్ తో ట్రై చేయి, లేదా సోలో బతికే సో బెటర్. సో ఇంకా మన సజెషన్స్ లో లాస్ట్ అండ్ ద బెస్ట్ సజెషన్ ఏంటంటే డోంట్ బ్రీత్. అమెరికన్ హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. ఒక మాటలో చెప్పాలంటే వాయలెంట్ మూవీ. ఒక ముగ్గురు గ్యాంగ్ ఉంటారు, రాకీ, అలెక్స్ అండ్ మనీ. వీళ్ళు ముగ్గురు కలిసి దొంగతనాలు చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి ఒకరోజు ఒక టిప్ వస్తుంది. కొన్ని అబాండెంట్ హౌసెస్ మధ్యలో ఒక హౌస్ లో క్యాష్ ఉంది అని. అలా వీళ్ళు ఆ ఇంట్లోకి వెళ్తారు. ఈ ఇంటి ఓనర్ నార్మన్. అతను ఒక బ్లైండ్ పర్సన్. సో వీళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళి అతను బ్లైండ్ అని తెలిసాక ఈజీగా ఈ రాబరీ చేసేయచ్చు అనుకుంటారు. అలాంటి టైంలో నార్మన్ లేస్తాడు. వన్స్ నార్మన్ లేచాడు అంటే ఇంకా స్టోరీ చెప్పేదేం లేదు, వాళ్ళకి సావే. కాకపోతే ఆ సావు ఎలా వస్తుంది అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. నేను చూసిన మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ద బ్రూటల్ మూవీ ఇది. నార్మల్ అనే వాడికి కనపడదు, సో అతనికి అంతా చీకటే. కానీ మనకి చీకట్లో మొత్తమే అర్థం కాదు. అసలు మూవీ నేమ్ ఏంటి, డోంట్ బ్రీత్. నువ్వు బ్రీత్ తీసుకునే సౌండ్ కు చంపేస్తాడు. అది కూడా మామూలుగా కాదు. ఇంట్లో ఒక బేస్మెంట్ ఉంటది, చాలా సెక్యూర్ గా లాక్ చేసి ఉంచుతాడు. ఇంకా అందులోకి వెళ్తే ఇంకా డేంజర్ లో ఉన్నట్టే. యాక్చువల్ గా నార్మల్ ఫ్లాష్ బ్యాక్ కానీ అతని మోటివ్ కానీ చాలా క్లియర్ గా ఉంటుంది. ఈ మూవీ సోలోగా చూడాల్సిందే. నైట్ టైం అయితే ఇంకా రచ్ ఉంటది. 2016 లో రిలీజ్ అయిన మూవీ ఇది, బట్ స్టిల్ మాస్టర్ పీస్ మూవీ. అయితే మూవీ నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది, కానీ తెలుగు డబ్బింగ్ అంత గ్రేట్ గా అయితే ఏం లేదు. సో మీకు ఇంగ్లీష్ డబ్బింగ్ ఓకే అనుకుంటే ఇంగ్లీష్ లోనే ట్రై చేయండి. అసలు ఊపిరి తీసుకుంటేనే చంపేస్తున్నాడు లోపల. మాట్లాడే ఛాన్స్ ఉంటుంది ఆ మూవీలో. లాంగ్వేజ్ తో ప్రాబ్లం ఉండదు ఈ మూవీ. సో ఇప్పటి వరకు మీరు మూవీ చూడకపోతే వెంటనే ట్రై చేయండి. ఈ వీడియోలో అన్ని మూవీస్ లో కన్నా ఇదే బెస్ట్ మూవీ, అదైతే కన్ఫర్మ్. సో ఇవి ఈ వీక్ నేను సజెస్ట్ చేస్తున్న మూవీస్. ఇందులో మీరు ఏ మూవీ చూసారో చూస్తే మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేయండి. హైప్ ఎలా చేయాలో చెప్పా కదా, హైప్ చేస్తే రీచ్ పెరుగుతుంది. కుదిరితే వీడియోని షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. Like, share and subscribe.